ఎవ్రీ వీక్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఎలాంటి రోల్స్ ఉన్నాయి, అంటే ఎలాంటి జాబ్స్ ఉన్నాయి ప్రెసెంట్, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి, వాళ్ళని ఎలాంటి కంపెనీస్ హైర్ చేస్తున్నాయి, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు, వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ లోకి వెళ్ళాక రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్ లో మెయిన్ గా మనకున్న రోల్స్ వచ్చేటప్పటికి, ఒకటి క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్, 2 క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 3 క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్, 4 క్వాంటమ్ అల్గారిథం డెవలపర్, 5 క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ స్పెషలిస్ట్, 6 క్వాంటమ్ ప్రొడక్ట్ మేనేజర్. ఈ 6 రోల్స్ అనేవి చాలా ప్రజెంట్ పాపులర్గా ఉన్నాయి. ఎందుకంటే నేను పదే చెప్తున్నాను, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్న సబ్జెక్ట్ ఇది. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇంకా కొత్త పొజిషన్స్ వచ్చే రోజుల్లో యాడ్ అవుతాయి. బట్ ప్రజెంట్ ఉన్న ఈ 6 రోల్స్ గురించి వాళ్ళు అసలు మోర్ డీటెయిల్స్, ఆ 6 రోల్స్ గురించి మోర్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్. ఈ క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ యొక్క పని ఏంటంటే కోర్ సైన్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాం. అంటే అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి మెయిన్ ఫౌండేషన్ ని వీళ్ళు బిల్డ్ చేస్తారు. సో ఇందులో స్టడీయింగ్ క్యూబిట్స్, వీళ్ళ మెయిన్ వచ్చేటప్పటికి స్టడీయింగ్ క్యూబిట్స్, ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎర్రర్ కరెక్షన్. సో క్వాంటమ్ సైన్స్ డెవలప్ అవ్వాలన్నా, క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్ అవ్వాలన్నా చాలా ప్రధానమైన పాత్ర పోషించేది క్యూబిట్స్ ఒకటి, ఎంటాంగిల్మెంట్ ఒకటి, ఎర్రర్ కరెక్షన్. ఈ మూడిట్లో వీళ్ళు రీసెర్చ్ చేస్తారు. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి రీసెర్చ్ అండ్ డెవలప్ న్యూ థియరీస్ అండ్ మోడల్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. కొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ థియరీస్ ని డెవలప్ చేయడం, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ప్రపంచానికి పనికొచ్చేటటువంటి కొత్త రీసెర్చ్ పేపర్స్ ని పబ్లిష్ చేయడం, క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ చేసి దాని మీద పేటెంట్స్ బిల్డ్ చేయడం, అలాగే క్యూబిట్ స్టెబిలిటీ, ఎర్రర్ రిడక్షన్, వీటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం. సో ఇకపోతే వీళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే, ఈ క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ గా మీరు వెళ్ళాలి అనుకుంటే క్వాంటమ్ మెకానిక్స్ తెలియాలి, లీనియర్ ఆల్జీబ్రా తెలియాలి, ప్రాబబిలిటీ తెలియాలి, రీసెర్చ్ అండ్ మోడలింగ్. 100% ఈ క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వాలంటే వెరీ స్ట్రాంగ్ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఉండాలి. అలాగే వీళ్ళు జనరల్ గా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళకి సూటబుల్ అవుతుందంటే ఈ రోల్ వచ్చేటప్పటికి పిహెచ్డి కానీ, మాస్టర్స్ ఫిజిక్స్ అండ్ ఎంటెక్ కానీ, పిహెచ్డి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎంటెక్, ఎంఎస్ కానీ. సో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఈ 3 బ్యాక్గ్రౌండ్ మీకు ఉంటే డెఫినెట్ గా మీరు క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇకపోతే ఎలాంటి కంపెనీస్ క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ ని హైర్ చేస్తున్నాయి అంటే, ఐబిఎం రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంది, గూగుల్ క్వాంటమ్ ఏఐ డిపార్ట్మెంట్ ఉంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్వాంటమ్ ల్యాబ్ ఉంది, ఐఐటి మద్రాస్ క్వాంటమ్ హబ్ ఉంది, అలాగే ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అలాగే ఇంటెల్ ల్యాబ్స్, ఇలాంటి కంపెనీస్ వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ లో రీసెర్చ్ సైంటిస్ట్ ను హైర్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇది చాలా ఫ్యూచర్ గ్రోత్ ఉన్న సబ్జెక్ట్ ఇది. సో ఈవెన్ భారతదేశంలో కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే గ్లోబల్ R&D గురించి బెంగళూరు అండ్ అమరావతిలో వర్క్ జరుగుతుంది. సో క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ గా మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఇక సెకండ్ రోల్ వచ్చేటప్పటికి క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకంటే చాలా మంది అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అసలు దీనిలో ఎన్ని రోల్స్ ఉంటాయి, అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ లో మేము ఎక్కడ సెట్ అవుతాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక ఎర్లీ స్టేజ్ లో ఉంది కదా, అసలు నేను ఎలా జాబ్ ట్రై చేయొచ్చు అని మనల్ని కెరీర్ గైడెన్స్ లో చాలా మంది అడుగుతున్నారు. ఎవరైతే క్వాంటమ్ కంప్యూటింగ్ లో సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అయ్యేది క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పొజిషన్. వీళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు అండ్ వాళ్ళు SDKs, క్వాంటమ్ హార్డ్వేర్ తో వర్క్ చేయడానికి కావాల్సినటువంటి SDKs బిల్డ్ చేస్తారు. అలాగే ఈ క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే కోడింగ్ చేయాల్సి ఉంటుంది. సో క్విస్కిట్ కానీ, QHash లాంటి వాడి కోడింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సో హైబ్రిడ్ అంటే ఫ్యూచర్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే క్లాసికల్ ప్లస్ క్వాంటమ్ మిక్స్ చేసి హైబ్రిడ్ కంప్యూటర్స్ వస్తాయి. సో ఈ హైబ్రిడ్ అల్గారిథమ్స్ తో వర్క్ చేయగలగాలి వీళ్ళు. అలాగే క్లౌడ్ బేస్డ్ క్వాంటమ్ సాఫ్ట్వేర్ టూల్స్ ని డెవలప్ చేస్తున్నాయి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్. సో వీళ్ళు క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్లౌడ్ బేస్డ్ క్వాంటమ్ సాఫ్ట్వేర్ టూల్స్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది. సో మీరు క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వెళ్ళాలి అంటే మీకు ఉపయోగపడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీకు పైథాన్, C++, క్వాంటమ్ SDK, అలాగే క్లౌడ్ నాలెడ్జ్, AWS బ్రాకెట్ కానీ, ఎజూర్ క్వాంటమ్, సో ఇవి తెలిసి ఉండాలి. సో ఎవరైనా
బీటెక్ ఆర్ బిఈ చదివిన వాళ్ళు ఎవరైనా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎస్సి, ఎంసీఏ లాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఈ క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కి మీరు ట్రై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ కంపెనీస్ హైరింగ్ వచ్చేటప్పటికి ఐబిఎం, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, బ్రాకెట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, స్టార్ట్అప్స్ ఉన్నాయి కూడా కొన్ని. సో జాప్టియా, రిజెట్టి, సో ఇలాంటి స్టార్ట్అప్స్ కూడా హైర్ చేస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ వాళ్ళని. సో డెఫినెట్ గా ఈ క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్యూచర్ లో గ్రోత్ చాలా బాగుంటుంది. ఫినాన్స్ సైడ్, ఏఐ సైడ్, ఫార్మా సైడ్, లాజిస్టిక్స్ సైడ్ చాలా క్వాంటమ్ యాప్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది. బట్ ఇలానే కొన్ని సంవత్సరాల క్రితం ఏఐ ఎర్లీ స్టేజ్ లో ఉందని చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. ఏ ఎర్లీ స్టేజ్ లో ఉన్న టెక్నాలజీ అయినా సరే ఫ్యూచర్ లో చాలా గ్రో అవుతుంది. సో నేనైతే చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నాను. ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలో ఉంటూ అడ్వాన్స్డ్ గా గ్రో అవ్వాలనుకున్న వాళ్ళు క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోర్స్ అనేది మీరు చేసుకోవచ్చు. అలాగే అంటే ఆ రోల్ కి మీరు ట్రై చేయొచ్చు. ఇకపోతే సో ఇంకొక ఇంపార్టెంట్ క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ డిస్కస్ చేసాం, క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిస్కస్ చేసాం, ఇంకోటి క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్. మనకి థర్డ్ రోల్ వచ్చేటప్పటికి క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్. సో మనం ఏదైతే క్వాంటమ్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి కాబట్టి సో వీళ్ళు వచ్చేటప్పటికి మనకు డిజైన్ ప్రాసెసర్స్, సర్క్యూట్స్ డెవలప్ చేయటం, ఫిజికల్ సిస్టమ్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్ బిల్డ్ చేస్తారు. వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి క్యూబిట్స్, సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ బిల్డ్ చేయటం, ట్రాప్డ్ అయాన్స్, ఫోటానిక్ చిప్స్ బిల్డ్ చేయటం, అలాగే నానో ఫ్యాబ్రికేషన్ ల్యాబ్, వర్క్ విత్ నానో ఫ్యాబ్రికేషన్ ల్యాబ్, అలాగే ఎర్రర్ రేట్ ఇంప్రూవ్ చేయటం, హార్డ్వేర్ స్కేలబిలిటీని ఇంప్రూవ్ చేయటం. సో ఇలాంటివన్నీ వీళ్ళు చూస్తారు. స్కిల్స్ ఎక్స్పెక్టెడ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, నానో టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, సెమీ కండక్టర్ డిజైన్ తెలిసిన వాళ్ళు, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఫోటానిక్స్ వాళ్ళు, అంటే ఎవరైతే ఎలక్ట్రానిక్స్ కోర్స్ సైడ్ ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్ లేదా ఎలక్ట్రానిక్స్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ కింద ఈ క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్ గా చూస్ చేసుకోవచ్చు. ఇది ఎస్పెషల్లీ బీటెక్, ఎంటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, నానో టెక్నాలజీ, ఫిజిక్స్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్ బాగా సూట్ అవుతుంది. క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్స్ ని హైర్ చేసే కంపెనీస్ వచ్చేటప్పటికి ఒకటి ఇంటెల్, రెండు అయాన్ క్యూ, అలాగే సో పిఎస్ఐ క్వాంటమ్, క్యూయూ ఎరా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి ల్యాబ్స్, హనీవెల్ క్వాంటమ్ వీళ్ళు హైర్ చేస్తున్నారు. సో ఇందులో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్, నేషనల్ క్వాంటమ్ ల్యాబ్స్ వీటికి గ్రోత్ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. ఇక ఫోర్త్ ఓపెనింగ్ వచ్చేటప్పటికి క్వాంటమ్ అల్గారిథం డెవలపర్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఉన్నటువంటి కొత్త అల్గారిథమ్స్ బిల్డ్ చేయటం, రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ కావాల్సినటువంటి సూటబుల్ అల్గారిథమ్స్ ని బిల్డ్ చేయటం, ఉన్న అల్గారిథమ్స్ ని ఇండస్ట్రీకి తగ్గట్టుగా కస్టమైజ్ చేయటం. అంటే సో క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్స్ డ్రగ్ డిస్కవరీలు ఎలా ఉపయోగపడతాయి, ఫినాన్స్ లో ఎలా ఉపయోగపడతాయి, మెటీరియల్ సైన్స్ లో ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి అల్గారిథమ్స్ డెవలప్ చేయాలి. సో వీళ్ళు మెయిన్ అల్గారిథం డెవలప్ చేయటం, డిజైన్ ఆప్టిమైజేషన్ అండ్ సిమ్యులేషన్ ఆఫ్ అల్గారిథమ్స్, అలాగే కొన్ని టెస్ట్స్ అల్గారిథం యొక్క ఎఫిషియన్సీ కోసం టెస్ట్స్ రన్ చేయటం, క్లాసికల్ కంప్యూటింగ్ ఎలా ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా ఉంది, డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, సో అల్గారిథం ఇంకెక్కడ ఇంప్రూవ్ చేయాలి. అలాగే వీళ్ళకి ఇండస్ట్రీ డొమైన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కొంత, ఫార్మా కానీ, బ్యాంకింగ్ కానీ, ఏఐ సైడ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా ఉండాలి ఇలాంటివి. సో వీళ్ళకి స్కిల్స్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్, ఆప్టిమైజేషన్, స్టాటిస్టిక్స్, అలాగే క్వాంటమ్ ఎంఎల్, సో అంటే మీకు టెన్సార్ ఫ్లో కానీ, క్వాంటమ్ ఇలాంటివి కూడా తెలిసి ఉండాలి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి. తర్వాత సూటబుల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఎంఎస్సీ ఆర్ పిహెచ్డి ఇన్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే బాగా సూటబుల్ ఉంటుంది. ఇది ప్రజెంట్ కంపెనీస్ హైరింగ్ వచ్చేటప్పటికి మనకి జేపీ మోర్గాన్ గానీ, గోల్డ్ మ్యాన్ సాచ్ గానీ, ఐబిఎం, నోవార్టిస్, గూగుల్, ఎక్సెంచర్ క్వాంటమ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళని హైర్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఫ్యూచర్ గ్రోత్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ ప్లస్ అల్గారిథమ్స్ లో కాంబినేషన్ లో హై గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేటప్పటికి క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ స్పెషలిస్ట్ అంటాం మనం. సో వీళ్ళు క్వాంటమ్ సేఫ్ ఎన్క్రిప్షన్ మోడల్ బిల్డ్ చేస్తారు. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ని గవర్నమెంట్ సైడ్ ఎలా వాడాలి, డిఫెన్స్ ఎలా వాడాలి, ఫైనాన్స్ ఎలా వాడాలి, సో క్వాంటమ్ సేఫ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్స్ బిల్డ్ చేసే రోల్ కూడా ఇప్పుడు బాగానే పాపులర్ ఇది. సో ఇందులో క్వాంటమ్ వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, QKD బిల్డ్ చేయడం, అలాగే ఎన్క్రిప్షన్ రెసిస్టెంట్ టు క్వాంటమ్ అటాక్స్. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే సో మోర్ సెక్యూరిటీ టు క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పొచ్చు వీళ్ళకి. సో ఇందులో మెయిన్ వీళ్ళకి స్కిల్స్ వచ్చేటప్పటికి క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, పోస్ట్ క్వాంటమ్ అల్గారిథమ్స్, పైథాన్, సి, జావా ఇలాంటివి తెలిసి ఉండాలి వీళ్ళకి. సో వీళ్ళ సూటబుల్ బ్యాక్గ్రౌండ్ ఎనీ బీటెక్ బ్యాక్గ్రౌండ్, సైబర్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు అయితే ఇది చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు దీనికి బాగా ఫిట్ అవుతారు. సో ఇక్కడ కంపెనీస్ హైరింగ్ వచ్చేటప్పటికి ఇస్రో, డిఆర్డిఓ, ఇన్ఫోసిస్ సైబర్, డెలాయిట్ సైబర్, నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్స్, బ్యాంకింగ్ సెక్టర్, ఆర్బీఐ, అలాగే ఎస్బీఐ ఇలాంటి వాళ్ళు హైర్ చేస్తున్నారు. సో క్వాంటమ్ థ్రెడ్స్ లేకుండా ఫ్యూచర్ లో క్వాంటమ్ సిస్టమ్స్ ని మోర్ సెక్యూరిటీ సిస్టమ్స్ గా చేయడానికి క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ స్పెషలిస్టులు వర్క్ చేస్తారు. అలాగే క్వాంటమ్ ప్రొడక్ట్ మేనేజర్ అనేది 6th రోల్ అని చెప్పొచ్చు మనం. సో క్వాంటమ్ ప్రొడక్ట్ మేనేజర్
రోల్ కానీ క్వాంటమ్ కన్సల్టెంట్ రోల్ కానీ వీళ్ళ పని ఏంటంటే బిజినెస్ కి రీసెర్చ్ కి ఇంటిగ్రేషన్ వెళ్ళు. అంటే అసలు బిజినెస్ కి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా పనికొస్తుంది, రీసెర్చ్ వాళ్ళకి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. సో ఇది అంటే రియల్ ఇండస్ట్రీకి క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఎర్లీ స్టేజ్ లో క్వాంటమ్ ప్రొడక్ట్ మేనేజర్స్ నీడ్ చాలా ఉంటుంది. సో వీళ్ళు అసలు యూజ్ కేసెస్ ఫైండ్ అవుట్ చేయటం, ఫార్మా కంపెనీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, క్లినికల్ ట్రయల్స్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఫైనాన్స్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలాగే సో టెక్నికల్ టీమ్ కి క్లయింట్ టీమ్ కి బ్రిడ్జ్ కింద ఉంటారు వీళ్ళు క్వాంటమ్ ప్రొడక్ట్ మేనేజర్స్ అనేవాళ్ళు. సో వీళ్ళు క్వాంటమ్ ప్రొడక్ట్ రోడ్ మ్యాప్స్ చేయడం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వీళ్ళకి స్కిల్స్ వచ్చేటప్పటికి క్వాంటమ్ లిటరసీ తెలియాలి, ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని క్వాంటమ్ కంప్యూటింగ్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చో తెలియాలి, క్లౌడ్ తెలియాలి, బిజినెస్ స్ట్రాటజీ తెలియాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే వీళ్ళు క్వాంటమ్ అల్గారిథమ్స్ డెవలప్ చేయరు, క్వాంటమ్ టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం లేదు, కానీ క్వాంటమ్ లిటరసీ ఉంటే సరిపోతుంది. మెయిన్ మీరు ఐటీలో ప్రాజెక్ట్ మేనేజర్స్ గా లేకపోతే మీరు ఆల్రెడీ ప్రొడక్ట్ ఓనర్స్ గా బిజినెస్ అనలిస్ట్ గా ఇట్లా ఉన్నట్లయితే క్వాంటమ్ ప్రొడక్ట్ మేనేజర్స్ గా అప్స్కిల్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు. ఇది ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అలాగే బీటెక్ విత్ ఎంఎస్సి విత్ ఎక్స్పీరియన్స్ ఐటీ ప్రొఫెషనల్స్ కి బాగా సెట్ అవుతుంది. ఇది కంపెనీస్ హైరింగ్ వచ్చేటప్పటికి ఎసెంచర్, డెలాయిట్, అలాగే బీసీజీ, క్యాప్జెమిని, టీసీఎస్ ఇలాంటి వాళ్ళు హైర్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ గ్రోత్ అనేది ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఒక బిజినెస్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ కీ రోల్ ప్లే చేసేది క్వాంటమ్ ప్రొడక్ట్ మేనేజర్. సో క్వాంటమ్ ప్రొడక్ట్ మేనేజర్ కూడా డెఫినెట్ గా ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో మీరు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఫ్యూచర్ స్కిల్ కాబట్టి, నిష్ స్కిల్ కాబట్టి డెఫినెట్ గా ఫ్యూచర్ లో దీనిలో అవకాశాలు వస్తాయి అనేది ఎవిడెంట్ గా ప్రూవ్ అవుతుంది. కాబట్టి మీ స్కిల్ కి తగ్గట్టు మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఏ రోల్ మ్యాచ్ అవుతుందనే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఒక కోర్స్ అనుకుంటున్నారు, తప్పది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ప్లాట్ఫామ్ లో హార్డ్వేర్ సైడ్ కొన్ని జాబ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ సైడ్ కొన్ని జాబ్స్ ఉన్నాయి, అల్గారిథం డెవలప్మెంట్ లో కొన్ని జాబ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సైడ్ కొన్ని జాబ్స్ ఉన్నాయి, అలాగే క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ సైడ్ కొన్ని జాబ్స్ ఉన్నాయి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ లో మీరు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. సో చాలా మంది క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ అడుగుతున్నారు, కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ స్టూడెంట్స్ ఒకలా నేర్చుకోవాలి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఒకలా నేర్చుకోవాలి, కోడింగ్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలంటే ఒకలా నేర్చుకోవాలి, ప్రొడక్ట్ మేనేజర్స్ గా వెళ్ళాలంటే ఒకలా నేర్చుకోవాలి. మీ కంపెనీలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే అంటే బిజినెస్ లెవెల్లో, సిఇఓ లెవెల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒకలా నేర్చుకోవాలి. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సో వచ్చే రోజుల్లో చాలా కొత్త అవకాశాలు క్రియేట్ చేస్తుంది. కొత్త టెక్నాలజీ ఎప్పుడు వచ్చినా సరే మనం ఆ టెక్నాలజీని యాక్సెప్ట్ చేసి ఆ టెక్నాలజీలో కొత్త విషయాలు నేర్చుకుంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో నేను పదే చెప్తున్నాను, ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐతో ఇంటిగ్రేట్ చేయడం, క్వాంటమ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీతో ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా హెవీగా గ్రో అవుతుంది. అలాగే క్వాంటమ్ హార్డ్వేర్ సైడ్ కూడా మన ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి మంచి ఫ్యూచరే ఉంటుంది. సో మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ సైడ్ వెళ్ళాలి, మరి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. సో అసలు క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎన్ని జాబ్ అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కంపెనీస్ హైర్ చేస్తున్నారు, ఎలాంటి స్కిల్స్ కావాలి అనేది సో దీని మీద కానీ మీకు కన్ఫ్యూజన్ ఉంటే డెఫినెట్గా ఈ వీడియోలో వచ్చే నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.